తమిళనాట రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. ఏఐఏడీఎంకే చీలిక వర్గం మద్దతుతో విజయ్ బలం అసెంబ్లీలో 144కు చేరింది. దీంతో ప్రభుత్వం పూర్తి స్థాయి మెజారిటీతో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కాగానే విజయ్ తిరుచి సీటుకు రాజీనామా చేసి పెరంబూర్లో కొనసాగాలని నిర్ణయించారు. ఇప్పుడు తిరుచి బైపోల్కు మాజీ సీఎం స్టాలిన్ సిద్ధమవుతూ ఉన్నారు. దీంతో స్టాలిన్ లాంటి బలమైనటువంటి నేత టీవీకే అభ్యర్థిగా త్రిషా పేరు ప్రచారంలోకి వచ్చేస్తోంది. ఇక్కడే టీవీకే మిత్రపక్షాలు ఊహించని విధంగా స్పందిస్తూ ఉన్నాయి. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారంలోకి వచ్చింది. ఈ తరుణంలో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. విజయ్ 2 స్థానాలు పెరంబూర్ తిరుచి ఈస్ట్ నుంచి అయితే గెలుపొంది తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అక్కడి నుంచి పోటీ చేయబోతూ ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. సొంత నియోజకవర్గం కొలత్తూరులో ఓటమి పాలైనటువంటి డీఎంకే అగ్రనేత ఎంకే స్టాలిన్ ఇప్పుడు తిరుచి ఈస్ట్ నుంచి బరిలోకి దిగి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నట్టుగా ప్రచారం జరిగితే, ఒకవేళ ఇదే నిజమైతే రాజకీయం మరోసారి హాట్ టాపిక్గా మారనుంది. ఇదే సమయంలో స్టాలిన్ బరిలోకి దిగితే ఈ ఉప ఎన్నికలో గెలుపు సీఎం విజయ్కు అయితే ప్రతిష్టాత్మకంగా మారబోతోంది. స్టాలిన్ పోటీ చేయడం ఖాయమని టీవీకే నేతలు సైతం అంగీకరిస్తూ ఉన్నారు. హీరోయిన్ త్రిషను టీవీకే నుంచి బరిలోకి దింపడం ద్వారా గెలుపు సాధ్యమవుతుందని విజయ్ పార్టీ నేతలు భావిస్తున్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉండి మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం స్టాలిన్ పైన ప్రజల్లో ఒక రకమైన సానుభూతిని కలిగించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కొలత్తూరు ఓటమి తర్వాత ఆయన ప్రవర్తించినటువంటి తీరుపైన డీఎంకే శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే సానుభూతిని ఓట్లుగా మలుచుకొని ఉప ఎన్నికలో విజయ్ అభ్యర్థిని ఓడించడం ద్వారా అసలైనటువంటి నాయకుడు ఎవరనేది నిరూపించాలని డీఎంకే వ్యూహకర్తలు ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో విజయ్ భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఇప్పుడు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి రంగంలోకి దిగితే అక్కడ గడ్డు పరిస్థితి ఎదురు కావడం ఖాయం. పార్టీకి ఇంకా పూర్తి స్థాయిలో బలమైన కేడర్ లేకపోవడం, కేవలం విజయ్ అనే బ్రాండ్ మీద ఆధారపడటం టీవీకేకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు డీఎంకే తన యొక్క ఉనికిని కాపాడుకోవాలంటే ఈ ఉప ఎన్నిక గెలవడం అత్యంత కీలకం. స్టాలిన్ బరిలో ఉంటే ఇతర విపక్ష పార్టీలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం తెలుస్తుంది. మరి ఈ ఉప ఎన్నిక ఫలితం రాజకీయాలను మార్చేస్తుంది. ఒకవేళ స్టాలిన్ ఇక్కడ గెలిస్తే విజయ్ ప్రభంజనం కేవలం తాత్కాలికమేనని తేలిపోతుంది. 6 నెలల తర్వాత జరగబోయే ఈ మహా సంగ్రామం ఇప్పుడు 2 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సోషల్ మీడియా ఫాలోయింగ్తో ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ తన పట్టును నిరూపించుకోవాలని చూస్తూ ఉంటే, దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి స్టాలిన్ తన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. తిరుచి ఈస్ట్ వేదికగా జరగబోయే ఈ పోరు తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త మలుపుకు కాబోతోంది.